ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నాపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క రౌడీ షీటర్ చనిపోతే ఏపీలో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నట్లు హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నటన ముందు సినిమా యాక్టర్లు ఎవరూ పని చేయరని సెటైర్లు వేశారు. జగన్ కు మద్దతు తెలిపిన నేతలకు తాను లేఖ రాస్తానన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన హత్యల కేసుల్లో నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని హర్షకుమార్ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత నా మీద చాలా గొడవ జరిగిపోతుంది. ఏదో ఒక రౌడీ షీటర్ చనిపోతే, ఒక్క రౌడీ షీటర్ చనిపోతే ఆడి గురించి ఢిల్లీ వెళ్ళి పెద్ద ఏదో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా ఆయన హావాభావాలు చూస్తూ ఉంటుంటే అసలు సినిమా యాక్టర్లు ఎవరో పనిచేయరు జగన్మోహన్ రెడ్డి ముందు. అటువంటి హావాభావాలు వ్యక్తపరిచాడు నేషనల్ మీడియా ముందు, నేషనల్ లీడర్ల ముందు. వాళ్ళందరికీ నేను లెటర్ రాస్తాను. అదే అఖిలేష్ యాదవ్ కానించి అందరికీ నేను లెటర్ రాస్తాను. ఇతను చేసిన దారుణాలు, ఇతను సింగంపల్లి హత్య మొదలుకొని, సింగంపల్లిలో ఫస్ట్ హత్య మొదలుకొని వాళ్ళకి ఎస్సీ యాక్ట్ ద్వారా ఇన్సెంటివ్స్ అన్నాయి ఇవ్వలేదు. సెకండ్, ఈయన అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మే 29న రాజ్ సంపత్ అనే కుర్రోడ్ని అతి కిరాతకంగా హత్య చేశారు. అంటే మొదటి హత్య చెప్తున్నాను, లాస్ట్ హత్య చెప్తున్నాను. అతను కూడా దళితుడే, రాజ్ సంపత్. అతను చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ వ్యక్తులు. వాళ్ళని ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదు.